హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్ ద వెల్నెస్ వే. ఈరోజు మనము చాలా ట్రెడిషనల్ వంటకం అండి. ఇది చాలా పాత కాలంలో చేసే వంట. ఇప్పుడు చాలా తక్కువ చేస్తున్నారు, ఒక 10% అలా చేస్తున్నారు. ఇది విలేజ్ సైడ్ అయితే చాలా బాగా చేస్తారండి. దీని పేరు వచ్చి సరడాలు. ఈ సరడాలకు కావాల్సింది ఏంటంటే, ఇది బియ్యంని నానబెట్టి పౌడర్గా చేసుకున్నామండి. ఒక 4 అవర్స్ బియ్యాన్ని నానబెట్టి మిక్సీలో కొట్టుకున్నాను 4 అవర్స్. తర్వాత ఏలకలు, బెల్లము, అంతే అండి దీనికి కావాల్సింది. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో వాటరు 1 గ్లాస్ వేసుకుంటున్నాను. వాటర్ వేడైన తర్వాత బెల్లాన్ని వేద్దామండి. వాటర్ వేడవుతున్నాయండి, దీంట్లో బెల్లం వేద్దాము. చిన్న చిన్న ఉంటలుగా చేసుకున్నాను. ఇది కరగాల. ఇప్పుడు పాకం బాగా కరిగిపోయిందండి బెల్లం అంతా. ఈ పాకాన్ని బియ్యం పిండిలో వేసుకుందాము. కొద్దిగా కొద్దిగా వేద్దాం. ఈ పాకాన్ని బియ్యం పిండిలో కలుపుకోవాలి, లేదంటే సప్పగా ఉంటుంది. నీటితో కలుపుకుంటే చాలు. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పానకం ఎక్కువైతే కొద్దిగా మళ్ళీ పిండి వాడుకోవచ్చండి. నా దగ్గర ఎక్స్ట్రా ఉంది. ఇవి చేయడానికి పూర్వం వచ్చి దీనికి సపరేట్గా ఒక మూకటి ఉండేది, హోల్స్ ఎంత పడి. ఇప్పుడు మనం మూకటిని సంపాదించాలంటే కష్టమవుతుంది. సో మనం చేత్తోనే చేద్దాం. ఈ పాకంలో ఇంకా కొద్దిగా బెల్లం వేసుకొని పాయసం చేద్దామండి. కొద్దిగా వాటర్ వేస్తాను. ఇందులో యాలకులు కచ్చాపచ్చాగా కొట్టుకుందామండి. ఇందులో వేసేద్దాం పానకంలో, పాయసంలోకి. ఈ పిండిని ఇలా చేత్తోనే నీట్గా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ. చూడండి, ఇంత సన్నగా ఉంటే చాలు. ఇది ఈ బెల్లం పాకంలోకి ఇప్పుడు సరడాలు వేసుకుందామండి. ఈ సరడాలని చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇంత చాలు, ఇంత సైజ్, మరి పెద్ద సైజ్ అవసరం లేదు. ఇలా
దీనికి కావాలంటే మీరు కారాలు మిక్చర్ వత్తుతామే దాంట్లో కూడా తీసుకోవచ్చండి. ఆ మిక్చర్ దాంట్లో, కాకపోతే ఆ మిక్చర్ దాంట్లో పొడవుగా వస్తాయి కాబట్టి మళ్ళీ కట్ చేసి వేసుకోవాలి. సో నేను అందుకని చేత్తోనే కాగే పానకంలోకి ఇవి వేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము. ఇలా ఒక్కొక్కటి తీసేస్తున్నాం, లేకుంటే కరిగిపోతాయి. కలిపేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా కలపాలి. మనం కర్రీలాగా కలిపామంటే అలా స్మాష్ అయిపోతుంది, సరడాల్లాగా రాదు. సో నీట్గా నిదానంగా కలపాలి. చూడండి, జస్ట్ యాక్చువల్గా పల్లెల్లో అయితే కన్నా స్టిక్ యూజ్ చేస్తారు. ఇవేమంటే సిమ్లోనే ఉడకబెట్టాలండి. చూడండి, అస్సలు ఎట్టంటే అలా అన్ననే అనకూడదు. ఇలా అంతే చాలండి. ఇవి బాగా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఇలాగే సిమ్లో ఉడకబెట్టాలా, అప్పుడు చిక్కబడుతుంది కూడా. అంతే అండి. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇవి మటుకు స్టార్టింగ్ మనం వేసేటప్పుడు మటుకు అప్పుడే కలపద్దండి. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత కొద్దిగా పైకి వస్తుంది, అప్పుడు మటుకే జస్ట్ అలా అలా అంటే చాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొద్దిసేపు ఇలా అన్నా కూడా ఏం కాదు. చూడండి, దీన్నే సరడాలు అంటారు. చూడండి, ఇది ఇప్పుడు ఆపేస్తున్నాను, కింది దింపేస్తున్నా. ఈ సరడాలు వేడిగా కన్నా నేను ఒక కప్పులో తీసుకుంటున్నా. నేను చూడండి, ఇది కన్నా మనం ఏమి టచ్ చేయకుండా అలాగే క్లోజ్ చేసేసి మార్నింగ్ కన్నా తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సరడాలు.